మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మార్చి 30వ తారీఖు నుంచి మనం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాం. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జాతక ఫలితాలు, అలాగే ఇక్కడ మనకి విశ్వవ్యాప్తంగా ప్రత్యేకించి ప్రతి రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. ఆల్రెడీ 2020లో వికారి నామ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం పేరుకు తగ్గట్టే మనకి జరుగుతూ వచ్చింది. నిజంగా నమ్మశక్యంగా ఉంది. ఎంత ఆస్ట్రాలజీ మీద నమ్మకం పెరుగుతుందంటే, వికారి 2020వ సంవత్సరం మనకు ఆ మహమ్మారి తెచ్చిన సంవత్సరం వికారి నిజంగా వికారంగానే ఉంది. ఆ తర్వాత 2021 ఇక అటు ఇటు ఎదుగు బొదుగు లేక ఇక్కడ మనకి వికారి తర్వాత శార్వరి నామ సంవత్సరం 2021. శార్వరి అంటేనే చీకటి, అది కూడా చీకటే మిగిల్చింది. తర్వాత ప్లవనామ సంవత్సరం ఇంకా 2022. ప్లవము అంటేనే కోతి, అంటే అటు ఇటుగా కొంచెం ముందంజ కొంచెం వెనకంజ అప్పుడప్పుడే కోలుకుంటూ. ఆ తర్వాత 23, 24 మనం చూస్తే ఇక్కడ 22, 23 చూస్తే శుభకృతు శోభకృతు. శుభకృతు శోభకృతు కొద్దో గొప్ప మనం నెమ్మదిగా కోలుకుంటూ ఈ 2 సంవత్సరాల్లో 22, 23 సంవత్సరాల్లో ఆ శోభకృతి కూడా శోభాయమానంగా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ జరగడం శోభాయమానంగా చక్కగా ఆ సంవత్సరం కూడా చాలా వరకు కూడా ఆ పేరుకు తగ్గట్టు శోభకృతి నామ సంవత్సరం పేరుకు తగ్గట్టు జరిగింది. అలాగే ఇప్పుడు గతించిన సంవత్సరం అయిపోయిన సంవత్సరం 2024 క్రోధినామ సంవత్సరం ఇప్పుడు మనకు అయిపోతూ ఉన్నది. చూసాం ఎంత క్రోధమో. ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకున్నట్టే క్రోధినామ సంవత్సరంలో ఇక్కడ మనకి చూస్తే పరిస్థితులు చుట్టుపక్కల ఎలా చూసినా కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో అటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, వీటి మధ్య జరిగే విషయాలు కావచ్చు, అలాగే కోపావేశాలతోనే ఈ యొక్క సంవత్సరం కూడా చాలా వరకు కూడా హార్ష్గా నడవటం మనం గమనించాం. ఇప్పుడు ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సరం అంటేనే విశ్వానికి సంబంధించినది, సమృద్ధిని కలుగజేసేది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా సమృద్ధిగా ఉంటారు అనేది సూక్తి జనరల్గా. కాబట్టి తప్పకుండా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే కోపావేశాలతో కూడిన సంవత్సరంగా మనం దాన్ని పరిగణించుకున్నామో, అలాగే హార్ష్గా జరిగిందో ఈ సంవత్సరం అంతా, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తప్పకుండా అందరికీ కూడా సమృద్ధి కలిగించాలని ఆ పేరుకు తగ్గట్టే మనం కూడా కోరుకుందాం. కలిగిస్తుందనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ పోయిన క్రోధినామ సంవత్సరంలో కుజవక్రం, కుజస్తంభన, గురువక్రం, శనివక్రం, బుధవక్రం, శుక్రవక్రం, అన్ని గ్రహాలు వక్రమే. 1 నెల ఉండాల్సిన శుక్రుడు 4 నెలలు, 1 నెల ఉండాల్సిన కుజుడు 6 నెలలు, ఇక్కడ గురు శనుల వక్రం ఇటు ఉంటుంది. బుధుడు కూడా 2 సార్లు వక్రించి 20 రోజులు ఉండాల్సిన బుధుడు 60 రోజులు ఉండటం. ఈ విధంగా ముందడుగు పడకపోవటం, ఎక్కువగా ముందడుగు పడకపోవటం, అంతా కూడా వెనకడుగే ఉండటం, అన్ని పనులు స్తబ్దుగా ఉండటం మనం గమనించి ఉండొచ్చు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహాల వక్రాలు తక్కువ. గురు శనులు జనరల్గా వక్రిస్తారు, కానీ కుజస్తంభం లేదు, శుక్రుడు కూడా స్తంభించడు. ఆల్రెడీ ఇక్కడ మనకి ఫిబ్రవరిలోనే ఆయన ఇక్కడ మార్చిలోనే ఆయన వక్రిస్తున్నారు కాబట్టి ఇంకా సంవత్సరం దాకా తిరిగి వక్రించారు. కాబట్టి మేజర్గా గ్రహ వక్రాలు అయితే చాలా వరకు ఈ సంవత్సరం లేవనే చెప్పాలి. తప్పకుండా అందుకు ముందడుగు పడే ఆస్కారాలే, గ్రహ వక్రాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ఫార్వర్డ్ మోషన్సే, ముందుకు వెళ్ళే పరిస్థితులే ఈ సంవత్సరం మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం అన్ని రంగాల వారికి మంచి చేస్తూ సమృద్ధిని కలిగించాలని మనం కోరుకుందాం. అలాగే అసలు ఈ యొక్క ఉగాది ప్రాశస్యాన్ని మనం తీసుకుంటే అసలు ఏంటి విశ్వావసు నామ సంవత్సరం అని మనం తెలుసుకున్నట్టయితే కనుక ఇది ఒక పురాణ గాథ. నారదుడికి నా అంత విష్ణు భక్తుడు ఎవరూ లేరు అనే
చాలా ఒక రకమైన భావన ఉండేది. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడే నువ్వు అంత భక్తుడువా, అయితే నిన్ను పరీక్షిస్తానని చెప్పి నారదుడు ఒకరోజు నదిలో నీరు తాగుతుండగా స్త్రీగా మార్చటం, ఆ తర్వాత ఆ నారదుడు గతాన్ని మర్చిపోయి ఒక ఋషితో వివాహం ఆడడం, ఆ ఋషికి నారదుడికి పుట్టిన సంతానమే 60 ప్రభవ విభవ ప్రమోదూత ఇలాగా 60 పిల్లలు నారదుడికి పుట్టడం, ఆ తర్వాత నారదుడు ఉన్న ఆ యొక్క ప్రదేశానికి వరదలు రావటం, అక్కడ సంతానము వీరంతా కూడా వరదల్లో కొట్టుకుపోవటం, నారదు ఆ యొక్క ఈతి బాధని భరించలేక తాను కూడా తనువు చాలించాలనుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమే చూడు నారద, నీకంటే విష్ణు భక్తుడు లేడన్నావు, కానీ ఇలాంటి భవసాగరాలు వచ్చినప్పుడు ఈతి బాధలు వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు దేవుని పాదాలని మనం పట్టుకుని ప్రార్థించి నీ యొక్క భక్తిని చాటుకున్నట్టయితే అప్పుడే నిజమైన నువ్వు విష్ణు భక్తుడివి అని చెప్పి నారదుడికి ఆయన చెప్పగా ఆయన కూడా ఆయన యొక్క ఆ శ్రీమన్నారాయణ యొక్క పరీక్షకి ఆయన కూడా నిజమే కదా అనుకొని మరి ఈ యొక్క సంతానం కలిగిన సంతానానికి మరి సార్థకత ఏమిటి నారాయణ అని అడగగా నీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ 60 మంది సంతానం కూడా కాలగమనంలో వారు తెలుగు సంవత్సరాది పేర్లుగా ఈ కాలగమనంలో కీర్తించబడతారని విష్ణుమూర్తి నారదుడికి వరమిస్తారు. ఈ విధంగా ఈ విశ్వావసునామ సంవత్సరం 39వ పిల్లాడు నారదుడికి పుట్టిన 39వ పిల్లాడు 39వ తెలుగు సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అనేది. సో అది మొత్తంగా పురాణ గాథ. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి సంబంధించి ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం మనం ఇప్పుడు. సో అయితే కుంభరాశి అనగానే మనకి ధనిష్ట, ఇక్కడ మనకి సంబంధించి ధనిష్ట 3, 4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఈ యొక్క 9 పాదాలు కలిపి మనం కుంభరాశిగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. ఆదాయం 8 ఉంది, వ్యయం 14 పాళ్ళు ఉందండి, చాలా ఎక్కువ ఉంది. సో అది ఎందుకు చూద్దాం, ఎలాగో కూడా చూద్దాం. రాజపూజ్యం 7, అవమానం 5. మనల్ని కీర్తిచ్చే వాళ్ళు ఎక్కువ, కొంచెం మన మీద కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారు. సో అది కూడా ఎలాగూ ఏంటనేది చూద్దాం. అయితే ఈ కుంభరాశికి మనం ధనిష్ట 3, 4 పాదాలు చెప్పుకున్నాం కదా. సో అలాగే గు, గే, గో, సా, సి, సు, అలాగే సే, సో, దా ఈ అక్షరాలతో కనుక మీ యొక్క పేరులోని మొదటి అక్షరం మొదలైతే కుంభరాశిగా మీరు కూడా ఈ ఫలితాలు అనేవి చూసుకోవచ్చు. ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ఏలినాటి శని అనేది ఇక చివరి భాగం నడుస్తూ ఉంది. మార్చి ఈ 29 నుంచి కూడా మనకి ఏలినాటి శనికి సంబంధించి ఆయన ద్వితీయ స్థానంలోకి ఇక థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటిస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ రాశి వారికి. కుంభరాశి వారికి సంబంధించి ఏలినాటి శని మొదలైనప్పటికీ కూడా ధనస్థానంలో శని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన విషయం ఈ రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం పంచమంలో గురుడు. సో తప్పకుండా ఇక్కడ గత 2 సంవత్సరాల కంటే అత్యంత యోగదాయకంగా ఈ రాశి వారికి ఉండబోతుందనే మనం చెప్పాలి. సో ఇక్కడ మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అలాగే ఉద్యోగంలో మీరు ఆశించిన ఇంక్రిమెంట్ హైకో వచ్చే ఆస్కారాలు ఉంటాయి తప్పకుండా. క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతమైన కాలంగా దీన్ని చెప్పచ్చు. మీ యొక్క సంతానం ఎవరైతే ఉంటారో తప్పకుండా మీ పిల్లలు, వాళ్ళలో చక్కగా మంచి ఆలోచన శక్తి అనేది, అర్థం చేసుకునే తత్వం అనేది, పరిపక్వత అనేది పెరగటం అనేది గమనించవచ్చు. సో ఈ విధంగా అసలు పంచమ స్థానంలో ఈ యొక్క గురుడి యొక్క సంచారం చూస్తే కనుక బలమైన, ఇక్కడ మీరు ధన సంపాదనకి సంబంధించిన విషయాల్లో ఒక బలమైన శక్తిని
ఈ యొక్క గురుడు తీసుకొచ్చే ఆస్కారాలు పంచమంలో ఈ రాశి వారికి బాగా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే గురుడి యొక్క సంచారం కూడా నవమస్థానం మీద రాశి మీద ఉంటూ ఉందో, పంచమంలో ఉన్న గురుడు 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1 ఎడ్యుకేషన్ పరంగా హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సో అలాగే వ్యాపారంలో లాభాలకు సంబంధించిన విషయాలకు కావచ్చు, గురుడిక అద్భుతంగా సంవత్సరం పాటు ఈయన యొక్క రాశి సంచారం ఏదైతే ఉందో, ఏలినాటి శని ఇంకా మీకున్న 2.5 సంవత్సరాల్లో గురుడు సంవత్సరం పాటు మీకు చక్కగా మైహోనా అంటూ ఆయన మీకు అండగా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ధనపరమైన విషయాల్లో మీరు ఇక్కడ డబ్బు విలువను తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి భాగం నడుస్తూ ఉందో, ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం మొదలయ్యిందో, ఆర్థిక పరమైన విషయాల్లో మనీ వాల్యూని తెలుసుకోవటం, ఫ్యామిలీ వాల్యూస్ తెలుసుకోవటం ఈ సమయంలో గమనించదగిన విషయం. అలాగే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ యొక్క 4 నెలల్లో కుటుంబంలో చాలా వరకు మీకు ఆ కుటుంబ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో సంయమనం అనేది కానీ, ఆ విలువల్ని రక్షించుకునే విషయంలో కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు కానీ, అంటే శని యొక్క ట్రాన్సిట్ ఇక్కడ వక్ర స్థితి ఎప్పుడైతే జరుగుతుందో జూలై టు అక్టోబర్ లోపల కుటుంబంలో ఎదురయ్యే పరిస్థితులు మీ యొక్క టెస్టింగ్ పీరియడ్గా ఉంటాయి. నిజంగా మీకు ఎంత ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయనేది బయటపడే సమయంగా చెప్పచ్చు ఈ యొక్క 4 నెలలు, జూలై నుంచి అక్టోబర్. సో ఆర్థికంగా శని కనుక యోగిస్తే, ఇక్కడ రాశ్యాధిపతే ధనస్థానంలో ఆయన యొక్క స్థితి ఉండటం వల్ల ధనాన్ని ఎలా అయినా సంపాదించాలి, ధనం మీద ఒక కసి, ధన సంపాదన మీద పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే దీని వెంట పడుతూ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి. గురుడి యొక్క వీక్షణ ఎప్పుడైతే రాశి మీద ఉందో, ఏలినాటి శని అంతిమ భాగంలో మీకు వస్తున్న ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. గురుడి యొక్క వీక్షణ కారణంగా ఆ సమయానికి కొంత మీరు జ్ఞానంతో ప్రవర్తించడం వల్ల ఆ సమస్య నుంచి, ఆరోగ్య సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితులు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ విశ్వావసన సంవత్సరం మొదలయ్యాక ఆర్థిక పరంగా మనకి డబ్బు వస్తుందా, రిస్ట్రిక్ట్ అవుతుందా, చాలా వరకు చెక్ చేసుకోవాలి. సో డబ్బు మనకి చాలా వరకు హైక్ వచ్చింది, పెరుగుతూ ఉంది, కానీ స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ కాదనలేక, స్ట్రెస్ని ఎవరు కాదనలేని సత్యం. సో అట్లీస్ట్ డబ్బు పెరుగుతుందా, తగ్గుతుందా, రిస్ట్రిక్ట్ అవుతుందా చూసుకొని ఆర్థిక పరంగా ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెరిగితే పెంచుకుంటూ వెళ్ళిపోతాడు శని భగవానుడు. ఆర్థిక పరంగా ఒక డిసిప్లైన్డ్గా ఫైనాన్షియల్ విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో మీరుంటే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ అసలు కుంభరాశి వారికి ఎఫెక్టే కాదు. ఇక మనం చూస్తే గనక గురుడు పంచమ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటున్నారు. శని ధనస్థానంలో ఏలినాటి శని అంతిమ భాగం నడుస్తున్న సువర్ణమూర్తిగా ఉన్నారు. సువర్ణమూర్తిగా ఉన్న శని తప్పకుండా ఆర్థికపరమైన విషయాల్లో మనీ వాల్యూని తెలియచేసి, ఇదిరా నాయన డబ్బు వాల్యూ, ఖర్చు పెట్టడం కాదు, సంపాదించాలంటే ఇంత కష్టపడాల్సి వస్తుందన్న సత్యాన్ని తెలియజేసి చక్కగా ఒక సంపాదనలో ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా మీరు ఎదగడానికి అనేకమైన మార్గాలు చూపిస్తూ చివరి ఫేజ్ కదా ముందుకు తీసుకెళ్తాడు. సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి ఎక్కువ ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ సమస్యలు వస్తాయి, ఆయనే సాల్వ్ చేస్తారు. ఇక రాహుకేతువులు ఇద్దరు కూడా జన్మ సప్తమ స్థానాల్లో లోహమూర్తులుగా ఉంటున్నారు. ఇక్కడ కుంభరాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఈ రాహుకేతువులతోనే. చివరి నిమిషంలో రాంగ్ డిసిషన్స్ తీసుకోవటం, ఎక్కువ స్వార్థంగా ఆలోచించడం,
భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే ఆస్కారాలు కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. వ్యాపారాల్లో భాగస్వాముల మధ్య కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని ఇబ్బందులు తలెత్తే ఆస్కారాలు కూడా లేకపోలేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. వివాహాది శుభకార్యాలు అయితే ఎవరైతే చూసుకుంటూ ఉంటారో అప్పుడు చూసుకోలేదండి మేము ఏం చేస్తాం అని తర్వాత బాధపడుతుంటారు. ఇలా రిగ్రెట్ అవ్వకుండా తర్వాత బాధపడకుండా ఉండాల్సిన అవసరం ఉంది. సప్తమ స్థాన కేతు సంచారం వల్ల వివాహాది శుభకార్యాల్లో మ్యాచెస్ ఏమైనా చూసుకునేటట్టయితే తప్పకుండా A to Z ఫస్ట్ టు ఎండ్ మొత్తం కూడా మీరు చక్కగా పరిశీలించుకొని డీప్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు తెలియదండి ఏం చేస్తాం అని మాత్రం తర్వాత అనుకోకూడదు. సో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. భాగస్వామ్య వ్యాపారాల మధ్య సో ఎందుకు ఒకవేళ విడిపోదాం అనుకుంటే ఎందుకు అలాంటివి వస్తున్నాయి, ఇది ఫైనాన్షియల్ లావాదేవీల వల్ల లేకపోతే యాటిట్యూడ్లో వస్తున్న లోపాల వల్ల అనేది తెలుసుకొని ఒక డెసిషన్ అనేది వ్యాపారాల్లో తీసుకోవడం కూడా మంచిది. విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఇదొక అవకాశం. ఇక్కడ తప్పకుండా అలాంటి అవకాశాలు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో తప్పకుండా వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫారెన్ ట్రావెల్, ఫారెన్కి వెళ్ళడానికి, ఫారెన్లో జాబులు సంపాదించాలని చూస్తున్న వాళ్ళకి తప్పకుండా ఇది ఒక అవకాశం. మీ యొక్క దగ్గర క్లోజ్ రిలేటివ్స్ని మీరు వదులుకొని మీరు మీ యొక్క ఎదుగుదల గురించి ఆలోచించుకొని దూరంగా వెళ్ళే పరిస్థితులు కూడా ఈ యొక్క సంవత్సరం కనిపిస్తున్నాయి. కాబట్టి ఏలినాటి శని చివరి భాగంలో కుటుంబపరమైన విషయాల పట్ల, ఆరోగ్యపరమైన విషయాల పట్ల, ధనపరమైన విషయాల పట్ల కొంచెం మీరు జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ ఉంటే పంచమంలో ఉన్న గురుడు వ్యాపారంలో పెట్టుబడుల రీత్యా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, సంతానం కోసం చూసే వాళ్ళ గురించి కావచ్చు, ఉద్యోగంలో ఉన్నతి గురించి కావచ్చు ఆయన చూసుకుంటారు. ధనపరమైన విషయాల్లో లోటు మాత్రం ఉండదు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. అది షూర్. మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి వీటి విషయాలు కూడా చూసుకోండి. సో ఇంకా రవి అర్ధాష్టమంలో ఉన్నప్పుడు, అష్టమంలో ఉన్నప్పుడు, జన్మంలో ఉన్నప్పుడు, ఇక కుజుడు అర్ధాష్టమం, అష్టమం, జన్మంలో ఉన్నప్పుడు ఇక ఫలితాలు మారిపోతూ ఉంటాయి. అది మనం మాస ఫలితాలు, వార ఫలితాల్లో చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అవి కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే చక్కగా ఇంకా ఎటువంటి పూర్తి ఫలితం ఆ మాసంలో ఆ వారంలో వస్తుందో తెలుస్తుంది మనకి. కాబట్టి ఈ కుంభరాశి వారికి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. సో ధనిష్ట నక్షత్రం వారికి గనక మనం చూసినట్టయితే ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మేజర్గా వ్యాపార భాగస్వామ్యాల్లోనూ, వివాహాది శుభకార్యాల విషయంలోనూ, కొంచెం ఈ నూతన వ్యాపారాన్ని మొదలుపెట్టే విషయంలో అయినా, ఉద్యోగం చేసే చోట మీ కోవర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అయినా ఈ సంవత్సరం కొంత వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ ఓన్గా మీరు ఉండటం అనేది ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చాలా మంచిది. అలాగే ఈ నక్షత్రం వారికి కూడా తప్పకుండా కొంచెం కష్టంతో కూడుకుని ఉన్న ధన సంపాదన బాగుంటుంది, కానీ కొంచెం శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది, స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అలాగే శతభిష నక్షత్రం వారికి తప్పకుండా విదేశీ ప్రయాణాలు, వాళ్ళకి ఈ సంవత్సరం ఏం కావాలి ఏంటి అనే దానిలో వాళ్ళకు ఒక ఆలోచనలు ఎక్కువగా ఉండటం, ఆలోచన ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళటం. సో దానికి తగ్గట్టుగా వీడు సెల్ఫిష్ అనే మాట తెచ్చుకోకుండా ముందుకు వెళ్తే ఇంకా శతభిష నక్షత్రం వారికి ఇంకా బాగుంటుంది చక్కగా ఈ సంవత్సరం. సో అలాగే వీరికి కూడా చక్కగా మంచి అవకాశాలు అనేవి ఈ శతభిష నక్షత్రం వారికి కనిపిస్తున్నాయి. అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారికి చూస్తే సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఇక ధనపరమైన విషయాల్లో మంచి యోగకాలంగా ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం వారికి కూడా చాలా బాగుందని చెప్పచ్చు. సో ఈ విధంగా కుంభరాశి వారికి సంబంధించి విశ్వావసునామ సంవత్సర ఫలితాలు ఉన్నాయి. సో అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.